రాజ్యాంగబద్ధంగా అయితే చట్టబద్ధమైనటువంటి విధానం నడుస్తుంది. ఒక రేషన్ షాప్ తీసిపోసి వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టి అక్కడ రేషన్ డీలర్ని ఓకే చేసి తీసుకురావాలి. అది కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్. అలాగే ఓ ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే అది మళ్ళీ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఒకటి నడుస్తుంది. అలా కాకుండా కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ కాకుండా, అంటే సిస్టమేటిక్గా విధానపరమైనటువంటిది కాకుండా, ఇప్పుడు బలవంతంగా ప్రభుత్వ ఉద్యోగులతో కూడా రాజీనామాలు చేయించి ఆ ఉద్యోగాలు మా వాళ్ళకి రావాలన్నటువంటి ఓ సరికొత్తదైనటువంటి పొలిటికల్ గవర్నెన్స్. అంటే నా వాడే ఉండాలి, ఎదుటి వాడు ఉండటానికి వీల్లేదు, అది ఎదుటి పార్టీ వాడు కాదు, నా వాడు కాని వాడెవడు పదవులలో ఉండటానికి వీల్లేదనేటువంటి ఒక విచిత్రమైనటువంటి పొలిటికల్ గవర్నెన్సే ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ హత్యకి కారణం అన్నటువంటి విషయం కీలకమైంది. కర్నూలు జిల్లా హరికెర గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న చనిపోతే ఉద్యోగం వదిలేయాలని 2 నెలలుగా ఈరన్నకు వేధింపులు అయితే చివరికి హత్యకి తెగించిన డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎమ్మెల్యేలు టీడీపీ ఇన్ఛార్జీలు లంచాలు తీసుకుని పోస్టులు వేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆరోపణ చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది సాక్షి. కొత్త వ్యక్తి నియమించేందుకు 3 లక్షల రూపాయలు తీసుకుని ఉన్న అతని చేతన ముందు రాజీనామా చేయమని అతను చేయనంటే మర్డర్ చేయించారన్నటువంటిది సాక్షి ప్రొజెక్ట్ చేసిన కథనం.